హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాము దేశంలోని రెండవ అతిపెద్ద గుహలు. ఫస్ట్ ప్లేస్లో మేఘాలయలో ఉన్న గుహలు ఉన్నాయి. ఈ గుహలు వచ్చేసి నంద్యాల జిల్లాలోని కొలిమూల మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మీకు కనిపిస్తున్న ఈ బుద్ధుని విగ్రహం ఇక్కడ ఎందుకు నిర్మించాలనే విషయాన్ని వీడియో లాస్ట్లో తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలానే నా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. అలానే ఇక్కడకు చాలామంది పర్యాటకులు గుహలను చూడడానికి దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది టికెట్ కౌంటర్. పెద్దలకైతే 70 రూపీస్, పిల్లలకైతే 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. మేమైతే ఇద్దరు వెళ్తున్నాం. మీకు 140 రూపీస్ తీసుకున్నారు. గృహల్లో మనం చూడవలసిన ప్రదేశాలను మ్యాప్ రూపంలో చూపించారు. ఇక్కడ వైట్ కలర్లో ఉండే ప్రదేశాలకు మాత్రమే మనం ఇప్పుడు వెళ్ళగలము. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే గృహ లోపలికి వెళ్ళవలసిన ఎంట్రీ. ఇక్కడ మనం ముందుకు వెళ్తే టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. భూమి నుంచి 20 మీటర్లు అడుగున ఉన్న ఈ గృహలోకి వెళ్ళేందుకు మెట్లు నిర్మించారు. ఇవే మెట్లు. అతి పురాతనమైన, అత్యంత సహసిద్ధంగా ఏర్పడినటువంటి గృహలు సుమారుగా 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినట్టు నిపుణుల అభిప్రాయం. 1884లో మొదటిసారిగా రాబర్ట్ పుట్ అనే ఆంగ్లేయుడు బెలూమ్ గృహల ఉనికి గురించి ప్రస్తావించాడు. తరువాత దాదాపు 100 సంవత్సరాల వరకు వాటి గురించి ఎవరి ద్వారా ప్రస్తావన జరగలేదు. 1982లో డేనియల్ జేబోర్ నాయకత్వంలో గృహాలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం స్థానిక గ్రామస్తుల సహాయంతో లోపలికి వెళ్ళి చూసి పరిశీలించారు. డానియల్ గేబోయర్ అనే వ్యక్తి ఈ గృహలను డాక్యుమెంట్ చేసి మ్యాప్ చేసినందువల్ల ఇక్కడ మీకు కనిపిస్తున్న హాల్కు ఆయన గౌరవార్థం గేబోయర్ హాల్ అని పేరు పెట్టారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది సింహద్వారం. జాలువారే శిలా స్ఫటికాల ద్వారా సాహససిద్ధంగా సింహం తల ఆకారంలో ఏర్పడినటువంటిది ఈ సింహద్వారం. 1985లో బెలూమ్ గృహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చింది. ఈ గృహలు భూగర్భంలోనే 10 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయని కనిపెట్టారు. కానీ ప్రస్తుతం ఈ గృహలను 1.5 కిలోమీటర్ల వరకు మాత్రమే పర్యాటకులకు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలో వచ్చిన తర్వాత ఈ గృహల్లో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల దూరం వరకు సిమెంట్ రోడ్లు, నల్లరాళ్లతో నడవడానికి అనుకూలంగా దారి నిర్మించారు. ఈ గృహలో సహజతత్వానికి లోపం రాకుండా బెలూమ్ గృహల అందాలను ఇంకా రెట్టింపు చేసే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు. ఇప్పుడు మనం చూడబోయేది ధ్యాన మందిరం. ఇది ఒక ఆసక్తికరమైన నిర్మాణం. పడుకోవడానికి దిండుతో కూడిన మంచంలా కనిపిస్తుంది. పురాతన కాలంలో చాలామంది ఋషులు ఇక్కడ నివసించేవారని స్థల పురాణం. అలానే ఇక్కడ ధ్యానం చేశారు కాబట్టి ఈ ప్లేస్ని ధ్యాన మందిరం అని కూడా పిలుస్తారు.
అది ఇంకా కొంచెం దూరంలో ఉంది, అది వెళ్ళి చూపిస్తాను మీకు. అలానే ఈ గృహల్లో బౌద్ధకాలం నాటి అనేక అవశేషాలు, మట్టి పాత్రలు ఇక్కడే కనుగొనబడ్డాయి. ఇవి ఇప్పుడు కూడా అనంతపురం మ్యూజియంలో ఉన్నాయి. బౌద్ధ సన్యాసులు ఇక్కడ నివసించడం వల్ల వారి గుర్తుగా ఇక్కడ బౌద్ధ విగ్రహాన్ని నిర్మించారు. ఇదే ధ్యాన మందిరం. వేయి పడగలు ఇక్కడ, అలానే జాలువారే శిలాస్ఫటికాల వల్ల ఏర్పడినటువంటి వేలాది నాగుపాములు తమ పడగలను తెరిచినట్లుగా కనిపిస్తాయి. నెక్స్ట్ మనం చూడబోయేది ఊడలమర్రి. ఇక్కడ పైకప్పు నుండి జాలువారే శిలాస్ఫటికాలతో కూడిన పైకప్పు భారీ స్తంభం ఉంటుంది. ఇది కింద నుంచి చూసినప్పుడు మర్రి చెట్టు రూపాన్ని ఇస్తుంది. కొమ్మల నుండి వేలాడుతున్న మర్రి చెట్టు ఊడలు కనిపిస్తాయి. అందువల్ల దీనిని ఊడలమర్రి అంటారు. ఈ గృహలో సరిగా ఆక్సిజన్ అందదు. ఈ గృహ లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లను ఏర్పాటు చేశారు. జర్మన్ నిపుణుల బృందానికి సహకరించిన 3 స్థానిక గ్రామస్తుల పేర్లను ఈ గృహలో కొన్ని హాళ్లకు వాళ్ళ పేర్లను పెట్టారు. నెక్స్ట్ మనం చూడబోయేది కోటిలింగాలు. ఈ విభాగంలో శివలింగాలను పోలి ఉండే జాలువారే శిలాస్ఫటికాల నిర్మాణాలు ఉన్నాయి. వేలాది కొద్ది శివలింగాల రూపంలో ఏర్పడినందువల్ల ఈ విభాగాన్ని కోటిలింగాలు అంటారు. నెక్స్ట్ మనం చూడబోతున్నాం పాతాళగంగ. ఈ పాతాళగంగను చూడడానికి ఈ గృహ లోపల నుంచి మళ్ళీ లోపలికి చిన్న మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు దిగుదాం. ఇది చాలా ఇరుకైన ప్రదేశం. మనం గృహలోకి ఎంటర్ అయ్యే చోటు నుంచి ఈ గృహలో పాతాళగంగ అని పిలువబడే పాయింట్ వద్దకి దాదాపుగా 120 అడుగులు లోతు ఉంటుంది. మేము గృహం చూడడానికి వెళ్ళినప్పుడు చాలామంది పర్యాటకులు ఈ గృహం చూడడానికి వచ్చారు. పాతాళగంగ ఇది భూమి యొక్క లోతుల్లోకి అదృశ్యమయ్యే ఒక చిన్న శాశ్వత ప్రవాహం. ఈ ప్రవాహం ఆగ్నేయం నుండి వాయువ్యంగా ప్రవహిస్తుంది. ఇది అదృశ్యం అవుతుంది మరియు గృహలో నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలుం అనే గ్రామం వద్ద ఉన్న బావి వైపు వెళుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అంతే ఫ్రెండ్స్ వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.